దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారక్క జాతరను కొత్త హంగులతో విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వేగంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు సీతక్క. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టిందని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈరోజు తెలంగాణలో పండుగ జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఈరోజు అధికారికంగా జయ జయ తెలంగాణ గీతంతో మరి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ అమరవీరుల స్వప్నాన్ని సాకారం చేసుకొని అభివృద్ధి పదంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పల్లెకు, ప్రతి వాడకు, ప్రతి గూడానికి, ప్రతి తండకు, ప్రతి దళిత వాడకు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వము మరి ఇందిరమ్మ పథకాలను కూడా అందజేయడం జరుగుతూ ఉంది. సో చాలా శుభపరిణామం. ఈరోజు ములుగు జిల్లా చిన్న జిల్లా అయినప్పటికీ అభివృద్ధిలో మిగతా జిల్లాలతో పోటీపడి ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, రూరల్ డెవలప్మెంట్లో కానీ, మహిళా అభివృద్ధిలో కానీ, హెల్త్లో కానీ అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించడం కోసం జిల్లా యంత్రాంగం కూడా ఆహర్నిశలు కృషి చేస్తుంది. ఎక్కడెక్కడ ప్రజల సమస్యలున్నా కూడా వాటిని పత్రికా మీడియా సోదరులు మా మంచి ఆలోచనతోటి అధికార యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నందుకు మరి ములుగు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ